వంతులకి అదృష్టవంతులకి కోటేశ్వర్లకి అందరికీ నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు. గురువు గారికి మరీ మరీ కృతజ్ఞతలు. ఫస్ట్ నేను అంటే 2 సంవత్సరాల క్రితం నుంచి గురువుగారి వీడియోలు చూస్తున్నాను. అంతకుముందు మా అక్క చెప్పింది నాకు, వేరే గురువుగారు చూపిస్తే ఇంకా నాకు ఆయన నచ్చలా. ఇంకా చూడంగా గురువుగారిది వీడియో చూశాను. నేను చూసిన కాంచి గురువుగారి మాటలు నాకు బాగా నచ్చాయి. అప్పుడు ఓహో ఇలా విశ్వం ఇలాగా కొన్ని తెలిసినాయి. కానీ నేను క్లాస్కి ఇదే ఫస్ట్, మైక్లో మాట్లాడటం కూడా ఫస్ట్, అందుకే కొంచెం ఇబ్బందిగా మాట్లాడుతున్నాను. అప్పుడు ఇక గురువుగారు వీడియోలు అవి చూసి ఓహో ఇలాగా అని కొన్ని తెలుసుకొని అప్పుడు ఫస్ట్ నేను అంటే గ్రూపుల మీద డ్వాక్రాలో యానిమేటర్ కింద చేరా. అంటే నేను అంతకుముందు టైలరింగ్ చేసేదాన్ని. చేస్తుంటే చాలామంది ఇప్పుడు టైలరింగ్ నేర్చేసుకొని నాకు పోటీ. అప్పుడు నాకు తగ్గిపోయింది కదా, అందుకని ఇంకా నేను కాదు వేరేది ఏదైనా చేయాలి అనుకుంటుండేదాన్ని. అనుకుంటే ఇంక విశ్వాన్ని అనుకుంటున్నా, నాకు ఏదన్నా కావాలి మంచిది, ఇప్పుడు నాకు తగ్గిపోయింది అంటే ఆదాయం అని అనుకుంటే డ్వాక్రాలో అనుకోకుండా ఒక అవకాశం వచ్చింది యానిమేటర్కి. ఎంత దాంట్లో శాలరీస్ లేవు, ఓన్లీ పై డబ్బులే తీసుకొని బతుకుతారు అన్నమాట చాలామంది. అంటే అన్ని ఊర్లో డ్వాక్రాలు ఉండొచ్చు, యానిమేటర్ల గురించి మీకు తెలిసి ఉండొచ్చు, ఏమో నాకు తెలీదు. ఇంకా అప్పుడు నాకైతే గ్రూపులు తక్కువ, అవకాశం అయితే వచ్చింది. సరే ప్రస్తుతం జాయిన్ అయ్యే విశ్వం నాకు ఇది చూపించిందని జాయిన్ అయినాక నేను అనుకున్నా, నాకేం తక్కువ డబ్బులు, వాళ్ళకేం పై డబ్బులు ఎక్కువ వస్తే శాలరీ అసలు లేదు. నేను విశ్వాన్ని ఏమనుకున్నాను, నేను చేరిన ఫస్ట్ నెలలోనే శాలరీ అనేది స్టార్ట్ అవ్వాలి. నేను చేరిన వేళ విశేషం అందరికి కూడా మంచి జరుగుద్ది కదా, మెయిన్ నాకు అనుకున్నాను. నేను చేరిన నెలకే ఫస్ట్ స్టార్టింగ్ 3000 స్టార్ట్ అయ్యింది. అంటే పై డబ్బులు కూడా వస్తాయిలే, అవి తర్వాత సగం శాలరీ నాకు ముఖ్యం, ఎందుకంటే తక్కువ గ్రూపులు కదా. అప్పుడు 3000 నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత మళ్ళీ 4 నెలలు 5 నెలలు గడవగానే అది పెరగాలి అనుకున్నా. పెరగాలనుకుంటే 8000కి వచ్చేసింది. అది 8000కి వచ్చింది. ఇక మళ్ళీ తర్వాత దాంట్లో ఇక బ్యాంకులో ఇంకా సార్లు ఒత్తిడి ఎక్కువైపోతుంది. నాకేం తక్కువ గ్రూపులు, నేను యాక్టివ్గా పనిచేస్తాను అన్నమాట. నాకు భయం ఎక్కువ, భయంతో బాధ్యతగా పనిచేస్తాను. మిగతా వాళ్ళకి లెక్కలేంతాను, నేను అలా ఉండలేను. అంటే మాట పాడను, ఎక్కడికి వెళ్ళినప్పుడు భయంగా అలా ఉంటా. అందుకని ఇంకా అలా వర్క్ ఎక్కువ చేయటం. ఇక మళ్ళీ సార్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే 30 గ్రూపుల వాళ్ళకి ఎట్లా పెడతారు వర్క్, 10 గ్రూపులు దానికి కూడా నాకు తక్కువ అలాగే పెట్టేవాళ్ళు. నేను సార్ అది అన్యాయం కదా అని అనేదాన్ని. అంటే కాదమ్మా నువ్వు వర్క్ బాగా చేస్తావని అనేవాళ్ళు. అలా కొన్ని చాలా ఇబ్బంది పడుతున్నాను. అంటే ఎక్కువ గ్రూపులో లెక్క వేరు, నా తక్కువ గ్రూపులు కదా, నాకు వర్క్ తక్కువ ఉండాలి కదా. నాకు అలా ఇబ్బంది అనిపించి నాకు అసలు ఈ పని కూడా వద్దు అంటే భరించలేకపోతున్నాను. నేను నైట్ నిద్ర కూడా రావట్లేదు నాకు. అంటే కొన్ని టార్గెట్లు వేస్తారన్నమాట బ్యాంకులో కానీ మా మేడం వాళ్ళు. ఇంకా నాకు ఈ జీతానికి ఇది చాలా ఇబ్బందిగా ఉంది, కాదు ఇది కూడా నేను మానేయాలి. కానీ అప్పుడు నాకు విశ్వం ఇంకా ఏదైనా మంచి చూపించాలి, కానీ నేను మానేయాలి, గౌరవంగా మానేయాలి, మళ్ళీ ఇబ్బంది కలగకూడదు అనుకున్నా. 2-3 నెలలకే శాలరీ ఆగిపోయింది. అంటే తక్కువ గ్రూపుల వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వం తీసేసింది, అంటే శాలరీ ఆపేసింది. మా సార్ ఏమో చేస్తుండమ్మా అన్నారు, ఎట్లా నేను మానేస్తానని. ఇంకా అట్లాగుంటే మా అత్తయ్య అంది, ఇలా విశ్వం ఇలా చేసింది కదా, మళ్ళీ నీకు వేరే పని ఇప్పించుద్ది అని అనుకున్నావు, నువ్వు మానేసావు, ఏదో పై డబ్బుల కోసం చేయొచ్చు కదా, నువ్వు చేయలేదు అని అనింది మా అత్తయ్య. మానంటే కాదు విశ్వం ఖచ్చితంగా చూపిస్తుంది అన్న అనుకుంటా ఉన్నాను. ఇంకా అంతలోకి మళ్ళీ ఈ మధ్య రీసెంట్గా ఇప్పుడే నాకు వచ్చింది, ఆన్లైన్లో అవకాశం వచ్చింది. అప్పుడు నేను అక్కడ 8000 కదా చేసింది, ఇప్పుడు 16,000 చేస్తాను వచ్చింది. జాయిన్ అయితే అవ్వాల. ఫస్ట్ క్లాస్కి గురువుగారి క్లాస్కి వచ్చినాక రేపు 20వ తారీఖు జాయిన్ అవ్వబోతున్నాను. అది మళ్ళీ అది కూడా అంటే ఆన్లైన్, అంటే ఇంట్లోనే. నేను టార్గెట్లు ఎవరన్నా ఒకరి కింద పని చేయటం కూడా నాకు నచ్చలా, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అక్కడ చేతులు కట్టుకోండి అంటే ఎన్నెన్నో ఇబ్బందులు ఒకరి కింద పని చేసేది, అది నచ్చలే నాకు. అట్లా కాదు, నేను సొంతంగా చేయాలి, అలాంటిది ఏదో విశ్వం ఇప్పిస్తే బాగుండు అనుకుంటా ఉండేదాన్ని నేను. ఇప్పుడు నేను కోరుకుని ఇప్పుడు విశ్వం ఇచ్చిన పని ఏంటంటే ఇంట్లోనే ఫోన్లోనే చేసుకోవటం అంతే. అంటే ఇక టార్గెట్ లేవు, ఇబ్బంది లేదు, ఒత్తిడి లేదు. మా అత్తయ్య అంటుంది, అసలు దేవుడు కదా వరం ఇచ్చినట్టు విశ్వం నీకు అట్లా ఇచ్చింది ఏందని. విశ్వం నా ఫ్రెండ్ అని చెప్పా. విశ్వం
నేను ఫ్రెండ్ లాగే ఫీల్ అవుతుంది. ఎందుకంటే నేను బాధపడితే విశ్వం తట్టుకోలేదు. మీరు నమ్మండి నమ్మకండి, నాకు ఏదైనా బాధ వచ్చిందంటే దాని పరిష్కారం చూపించేస్తుంది. 2 రోజులే, లేట్ ఉండదు. అంతే అంతే. నేను ఎక్కడికైనా ఊరు వెళ్ళాలన్నా రిజర్వేషన్ కూడా చేయించుకోను. ఎందుకంటే ఒకసారి అంతము చేయించుకునేదాన్ని. ఒకసారి అనుకోకుండా మా అక్క వాళ్ళ అబ్బాయి పెళ్ళికి వెళ్తే మెడిటేషన్ 5 రోజులు ఆగిపోయింది. అంతమంది 7 నెలలు చేశా. గురుగారు ఆపకూడదు అంటున్నారు, నాకు కుదరలా. చుట్టాలు వచ్చారు, చాలా ఇబ్బందిగా ఉంది. 5 రోజులు ఆగిపోయింది. ఇక మా వారు అనుకోకుండా ఆ రాత్రి వచ్చేసేద్దామని అన్నారు. వస్తుంటే రిజర్వేషన్ చేయించలేదు, ఫుల్ రష్. పినాకినీకి మాట, మాది నెల్లూరు జిల్లా, నేనుంటేది గుంటూరు జిల్లా. అత్తగారు ఇక రావాలి, నైట్ వచ్చేయాలి అంటున్నారు. ఈయన ఎట్లాగా రిజర్వేషన్ చేయించలేను, ఉంచలేను, ఎట్లాగా అనుకుంటా. అయినా విశ్వం ఉందగా, రిజర్వేషన్ ఎందుకు చేయించుకోవాలి అనుకున్నా. అంతే అనుకొని నేను ఎక్కడి నుంచి అంటే ఆ పేట్లో నాకు సీటు దొరకాలి, నేను ఉంచలేను. అంతే, నాకు సీటు దొరికింది. నాకు దొరికింది. మా వారు నుంచి ఉన్నారే, ఆయన నుంచి చూడటం బాగోలా. ఆయనకు కూడా సీటు దొరకాలి. ఆయనకి ఎక్కడో దొరికితే ఎట్లా కుదిరిద్ది, నా పక్కనే దొరికితే నాకు ఇష్టం కదా అనుకున్నా. నెక్స్ట్ స్టేషన్లో పక్కన వాళ్ళు వేసిపోయారు. ఆయన వచ్చి కూర్చున్నాడు. అప్పుడు అనుకున్నా రిజర్వేషన్తో కూడా పనిలే, విషమే ఉంది నా ఫీలింగ్, నా ఫ్రెండ్ కాబట్టి. అట్లాగా ఇప్పుడు మా వారు పొలం పని చేస్తారు. పొలంకి వెళ్తే ఒక్కోసారి వచ్చి ఈరోజు ఎండ అల్లాడిపోయాను అని అంటాడు. నాకు బాధ వేస్తుంది. అయ్యో నా పిల్లలు గొల్లేరులేండి, ఇంకా ఆయన మీదే నాకు ఇష్టం ఉంటుంది కదా. పొలం వెళ్ళాడు పాపం, నేనేమో ఇంట్లో చేరి ఉంటున్నాను. పొలం వెళ్ళాడు చాలా కష్టపడి వస్తున్నాడు అని బాధేసి, అయినా నేను చెప్పుకోవచ్చుగా, ఏం విశ్వం ఉందగా అని చెప్పి, రేపు నుంచి నీకు ఎండ ఉండదులే, ఆయన కష్టంగా ఉంటే చాలు, నేను చెప్పుకుంటా అంతే. ఆ రోజు చాలా చల్లగా ఉంటుంది. సాయంత్రం వచ్చి పెద్ద ఎండ లేదు అమ్మాయి, ఏందో కానీ నమ్మండి నమ్ముకోండి, ఎండ లేదు అని అనేవాడు. అప్పుడు నేను సాయంత్రం అడిగేదనమాట. మళ్ళీ నేను ఉదయం చెప్పా కదా, ఆయన చెప్పను. సాయంత్రం వచ్చినాక ఈరోజు బాగా ఎండ కాస్తుందా, ఇబ్బంది పడ్డావా? లేదు, చల్లగా ఉంది. మా అత్తకు చెప్పేదాన్ని. మా అత్తగా హ్యాపీ ఫీల్ అయ్యేది. అని అట్లాగే మళ్ళీ వర్షం అయితే నాకు అసలు బాగా ఫ్రెండ్, అంటే విశ్వం ఫ్రెండ్లే అలాగా. అంతే, వర్షం కూడా అంతేనండి. అప్పుడు చాలాసార్లు ఈ మధ్య కూడా 4 రోజుల క్రితం కూడా ఇంట్లో సామాన్ అంటే బయటేసి కడుగుతున్నాం. అంటే దసరా వస్తుంది కదా, మబ్బు బాగా పట్టుకొచ్చేసింది. మా అత్త అంటుంది, అబ్బో మబ్బు చల్లబట్టిందమ్మా, ఇప్పుడు చాలా ఇప్పుడే సామాన్ అని బయటేసింది. ఎట్లాగా, ఎందుకు విశ్వం ఉందిగా, పక్క ఊరు వెళ్ళిపోద్ది అంతే అన్నానే అంటుంది. అసలు నల్ల పట్టుకొచ్చేసింది అంతే. ఎలా వెళ్ళిద్ది, గాలి వచ్చింది నీటికి వెళ్ళిద్ది, మనుషులు మన నెట్లేంగా అంతే. వెళ్ళిపోయింది ఎండ వచ్చింది, సామానంగా అడిగేశారు. వారు వడ్లు బయట వేస్తున్నారు, మాకు పొలం ఉందిలే, వడ్లన్నీ బయట వేస్తున్నారు. కొత్తగా అంటే వడ్లు మేము అమ్ముకోమాట, ఇంట్లో ఇప్పుడు తిండి కొంచుకుంటాం. గాది కట్టించున్నారు, వడ్లన్నీ బయట ఉన్నాయి. బయట ఉంటే కొత్త గట్టించేది 10 రోజులు పోయకూడదు అన్నారు. ఎట్లాగే మబ్బు పట్టేసింది. ఆయన ఫోన్ చేశాడు, ఎవరి చేత ఇళ్ళ పక్క వాళ్ళని పిలిచి ఏదన్నా పట్టలు వేయించు, వద్దాక మనం నోటికాడ తిండి అలాగా తడిచిపోతాయి కదా అని. ఎందుకు, నీకేం భయం లేదు, నువ్వు హ్యాపీగా ఉండు, విశ్వం ఉందగా నాకు అని చెప్పా. ఇది ఎక్కడ దొరికింది, నా పిచ్చిది అన్నట్టు మా వాడు నాకు పిచ్చిది అనే పేరు పెట్టారు. అయితే ఇక నేను విశ్వాన్ని అనుకున్నాను అంతే. అనుకోగానే అంతే గాలి వచ్చింది. మా అత్త అంటుంది, మా అత్త కూడా వణికిపోతుంది. ఎందుకు వణుకుతావు, వెళ్ళిపోద్ది అంతే. వెళ్ళొద్దు మాయ్, వెళ్ళొద్ది అంతే అన్న. అప్పటికప్పుడు గాలి ఎలా వచ్చిందో అట్లా వచ్చింది, పక్క ఊరు వెళ్ళిపోయింది అంతే. నమ్మండి అంతే. అంటే నేను అదే అనుకుంటా, నేను మా పొలంలో కూడా నేను ఎక్కువ పొలం పని ఎక్కువ చేయలేను. అందుకని నేను మా పొలం లేదన్నా ఒకసారి 2 సార్లు వెళ్ళాలి కదా సొంత పొలం. వెళ్తాను చాలు, ఆ రోజు ఎండ రాదు, నేను చెప్పుకుంటామాట. అమ్మాడి తట్టు కాదు రాదు. ఇక మాడపడిచి అంటుంది ఒకరోజు, ఏంటి ఎండ రావట్లేదు, మినిమం ఎండాలి కదా అంటది. రేపు ఎండుదిలే ఉండు అని నేను, ఎందుకంటే నా వల్ల తగ్గి ఈ అమ్మాయికి తెలియక ఎండ రావాలి అంటుంది. వద్దమ్మ తల్లి నువ్వు మెదలుకుండా ఉండు అన్న. నేను చెప్పే కదా అట్లా. నా ఫ్రెండ్ అలా ఏంటది మాట. నేను విశ్వం అనేది దైవం ఏమో కానీ ఫ్రెండ్ లాగే చూస్తా అంతే. ఇంకొక మాట గురుగారు, మళ్ళీ మా ఇంట్లో వస్తువులు కూడా అంతేనండి. వస్తువులుగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఒకరోజు ఫ్యాన్ చెడిపోయింది అనుకోకుండా, మధ్యాహ్నం వచ్చింది, సాయంత్రం చెడిపోయింది. చెడిపోతే పాప ఈయన పొలం వెళ్ళి వస్తారు, ఎండాకాలం బయట పండుకోవాలి, మాకు ఏసీ లేదులే, బయట పండుకోవాలి, టేబుల్ ఫ్యాన్ పెట్టుకోవాలి. పాప మన పాకలలో పని చేసి వస్తాడు, ఫ్యాన్ కూడా లేకపోతే ఇబ్బంది, మాకు దోమలు ఎక్కువ. ఎట్లాగబ్బా, ఇంట్లో అయితే పెట్టుకోవచ్చు కానీ ఇబ్బంది కదా, ఎట్లాగా అనుకుంటాను. అంటే ఇంక ఈయన పాప మా రోజు లేట్ అయ్యింది పొలం వెళ్ళి రావటం. ఇంకే పాపం ఆయన వచ్చి ఎప్పుడు బాగు చేసుకురావాలి, ఈ నైట్ అని నిద్ర ఉండదే, ఎట్లా చేయాలి నేను అని చెప్పి ఇంకా నేను అనుకుంటా అన్న విశ్వాన్ని. గాలి రాకపోతే మా వారికి ఇబ్బంది, ఆయన అసలు వాళ్ళ మళ్ళీ తెల్లారేదో పనికి వెళ్ళినా చాలా నీరసం కదా నిద్ర రాకపోతే.
ఆయన అలా నేను చూడలేను, ఇబ్బంది, నువ్వు ఎట్లాగైనా సరే మాకు గాలి కావాల్సింది అని చెప్పి ఇంక నేను ఫ్యాన్ దగ్గరికి వెళ్ళి నేను మా ఇంట్లో వస్తువులు కూడా జాగ్రత్త చూసుకుంటాను. కొంతమంది అశ్రద్ధగా చూస్తారు, నేను అలా ఉండను, చాలా పదిలంగా చూస్తాను ఏ వస్తువులనైనా. అట్లా ఫ్యాన్ దగ్గరికి వెళ్ళి చెప్పాను నేను ఇంట్లో వస్తువులు కానీ ఎక్కువగా దాన్ని ఇప్పదీయటం, తుడుచుకోవటం, నెల అలాగా ఇంట్లో నీట్నెస్ ఎక్కువ. అట్లాగుండి నేను ఫ్యాన్కి చెప్పుకున్నా, నేను ఎంత ప్రేమగా చూస్తాను, ఎంత నీట్గా తుడుచుకుంటాను, నేను ఎప్పుడన్నా అటు ఇటు ఇంట్లోంచి బయటికి మోసుకెళ్ళినా పసిబిడ్డల్ని తీసుకెళ్తానే, నువ్వు ఎందుకు చెడిపోయావు, ఈ రాత్రి నిద్ర ఎలా పోవాలి, ఎట్లా చెప్పి నమ్మని మా అక్క చూస్తుంది పక్కన చేరి, ఏందో దీని పిచ్చి అన్నట్టుగా చూస్తుంటే నేను అలాగే చెప్పా, చూడు నాకు నీ మీద అంత ప్రేమ ఉంది, నీకు లేదా నా మీద ప్రేమ, నువ్వు ఎందుకు ఇలా చెడిపోయావే, పగలు చెడిపోయినా సాయంత్రం బాగా చెప్పింది, నైట్ చెడిపోయావు, అసలు ఎట్లా మా పరిస్థితి, ఇదేనా నీకు నా మీద ఉండే ప్రేమ అన్న, అంతే అని చెప్పి సరే చెప్పాను అని చెప్పి, నా బుజ్జి కాదు తిరుగమ్మా అని చెప్పి వెళ్ళి మళ్ళీ ప్లగ్లో పెట్టి వేసా, తిరిగిందండి. తిరిగింది. ఇంకా తిరగంగానే నాకైతే ఏదో తెలీదు, సంతోషం ఏందో తెలియదు, ఏడుపు వచ్చేసి ఏడ్చా. ఇక అంతలో మా వారు వచ్చి ఫ్యాన్ బాగా చెడిపోయింది అన్నావుగా తీసుకురా బయటికి అంటే మీ ఆవిడ బాగు చేసేసింది ఇలా ఉంది ఆనంగానే వచ్చారు. లోపల రాగానే నేను ఏడుస్తున్నా ఆనందంతో. ఆయన అసలు ఏంది మా ఏడుస్తుంది అంటే ఫ్యాన్ బాగు చేసి ఏడుస్తుంది అమ్మాయి అందే. అవును అదేంది అంటే అదో పిచ్చిది ఏడుస్తుంది అన్నట్టు చెప్పుకొని నవ్వుకున్నారు. నాకే తెలీదు ఆ రోజు మాత్రం నేను నా లైఫ్లో ఏడ్చాను. నేను అంటే నాకు ఏంట ఫ్యాన్ని బాగు చేసుకోగలిగి అబ్బా విశ్వానికి ఎంత శక్తి ఉంది, నా ఫ్రెండ్ అబ్బో మామూలు ఫ్రెండ్ కాదమ్మా ఇట్లాగా అట్లా అనుకున్నా నేను. అట్లాగే క్లాస్ బాగుందండి. మాకు చేతులు రాసి చేతులు అని అలసిపోయినాయి, కానీ మీకైతే అలుపురాలు చక్కగా చెప్పారు, అంటే అంత యాక్టివ్గా ఉన్నారు. క్లాస్ అంత బాగుంది. అసలు మేము అలసిపోయాం ఒక విధంగా చెప్పండి, రాసి మీకు మాత్రం అసలు అలిపోయలేదు. అంత పాజిటివ్గా ఎంత హుషారుగా చక్కగా చెప్పారు, అర్థమయ్యేటట్టు చెప్పారు, చాలా బాగుంది సార్. అలానే గురువు గారికి నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నా లైఫ్లో నేను ఇది ఫస్ట్ టైం నేను మైక్ పట్టుకొని మాట్లాడటం, నేను ఫస్ట్ టైం ఇది. నాకు చాలా భయం, ఆందోళన, కంగారు ఎక్కువ. కానీ ఇప్పుడు మాట్లాడింది, ఇంతకుముందు మాట్లాడింది మా చెల్లెలండి. యాక్చువల్గా 1.5 year బ్యాక్ నేను తల్లిని పోగొట్టుకొని చాలా డిప్రెషన్లో ఉన్నాను. నేను అసలు ప్రతి ఒక్కటి నెగిటివ్, ఏది ఉన్నా నెగిటివ్, నా వల్ల కాదు లేదు అన్నదే నాకు ఫుల్ నెగిటివ్లో ఉండిపోయాను అప్పుడు. అయితే ఒక 1.5 year క్రితం బాబు గారి వీడియోస్ నా కళ్ళబడ్డాయి, చూస్తే అట్లానే 1.5 year నుంచి చూస్తూనే ఉన్నా. ఒక 6 months 8 months బ్యాక్ నుంచి ఆయన చెప్పింది ధ్యానం చేసుకోమంటున్నారు, ప్లస్ పాజిటివ్గా మారమంటున్నారు. అసలు పాజిటివ్ అంటే ఏంది, అసలు నెగిటివ్ అంటే ఏంది, వీడియోస్ విన్న తర్వాత నాకు పూర్తిగా అర్థమైపోయింది. నేను ఎప్పుడైతే కాదు అన్న విషయాలు నేను ఎప్పుడైతే మర్చిపోయానో, నా ఇన్నర్ మైండ్ నాతో మాట్లాడుతుంది సార్. నా ఇన్నర్ మైండ్ నాతో మాట్లాడుతుంది, నా మైండ్ నాకు తెలియజేస్తుంది. ఎప్పుడైతే నేను తెలుసుకోవడం స్టార్ట్ చేశానో నా ఇన్నర్ మైండ్ మాట్లాడటం స్టార్ట్ అయిపోయింది. నాకు తెలిసిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మనకి ఏదో జరగబోతుంది అన్న విషయం కూడా నాకు ముందు తెలిసిపోతుంది. ఇంకొక విషయం నేను చెప్పాలి, నేను క్లాస్కి వచ్చిన తర్వాత నేను విశ్వమణి బాబు గారిని చూస్తుంటే ఆయన ఆరాని నేను చూశానండి. ఆయన చుట్టూ ఉన్న ఆరాని నేను గమనించాను. అది ఎందుకంటే అది నా కంటికి కనిపిస్తుంది. చుట్టూ ఒక 3.5 నాకు ఆరా కనిపిస్తుంది. అప్పుడే చెబుదాం అనుకున్నా, మళ్ళీ ఏమనుకుంటారో గురువు గారు అని చెప్పేసి నేను మాట్లాడలేదు. సరే ఓకే అండి. ఒక 6 months బ్యాక్ అసలు నేను ఎంత నెగిటివ్లో ఉన్నానంటే నన్ను 100 మంది కూడా వచ్చి మార్చలేని పరిస్థితి అనమాట. కానీ మార్చలేరు, అంత ఫుల్ అసలు నెగిటివ్. అంటే అసలు లైఫ్ అనేది స్పాయిల్ అయిపోయింది, ఇక నేను డెడ్ పొజిషన్లో ఉన్నాను, అంత స్టేజ్లో ఉన్నాను. నేను క్లాసులకు కూడా వెళ్ళలేదు, ఓన్లీ వీడియోస్ చూస్తూనే ఉన్నా. వీడియోస్ చూస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ ధ్యానం చేయడం నేర్చుకున్నాను. ధ్యానంలో మనం ఎట్లా ఉండాలి, ఏం చేయాలనేది బాబు గారు చెప్పినట్టు నేను చేశాను. అట్లానే మిర్రర్ వర్క్ ఫస్ట్ రోజు సెకండ్ రోజు నా వల్ల మిర్రర్ వర్క్ చేయటం. చాలా స్లోగా మాట్లాడుతున్నాను, ధైర్యం రావట్లా. కానీ గుండెలు బాదుకున్నా, నేను గొప్పగా మాట్లాడాలి, నేను మారాలి, ఇది కాదు జీవితం, ఇంకా చాలా ఉంది జీవితము, కొత్త జీవితం ఉందని చెప్పేసి నా ఇన్నర్ మైండ్ నాకు చెప్తుంది ఇట్లా అని చెప్పేసి ఫుల్ పాజిటివ్గా మారిపోయాను. నాకు చిన్న చిన్న మిరాకిల్స్ జరగడం స్టార్ట్ అయింది. ఎలా అంటే నేను అసలు విశ్వంతో కనెక్ట్ అయ్యానా లేదని నాకు ఎట్లా తెలుస్తుంది, అది తెలియాలి కదా అని చెప్పేసి
పౌర్ణమి రోజు ఇట్లా నేను యాక్చువల్గా నేను ఎలక్ట్రీషియన్ ఒక కంపెనీలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో మెయింటెనెన్స్లో పనిచేస్తాను నేను. పౌర్ణమి రోజు మొత్తం మబ్బులు పట్టేసినాయి. నేను విశ్వంతో కనెక్ట్ అయ్యి ఉంటే ఇన్ని మబ్బులు ఉన్నా కానీ నాకు ఆ పూర్ణ చంద్రుడు నాకు కనపడాలని చెప్పేసి నేను మోకాళ్ళ మీద మా కంపెనీలో మోకాళ్ళ మీద ఆకాశం కళ్ళు చూస్తూ దండం పెట్టుకుంటే 10 నిమిషాల్లో పూర్ణ చంద్రుడు కనిపించాడు నాకు. ఇక అప్పుడు అనిపించింది ఓకే నేను విశ్వంతో కనెక్ట్ అయి ఉన్నాను. తర్వాత నాకు పక్షులకి కుక్కలకి వీటికి నాకు దాన ధర్మాలు చేయడం నాకు స్టార్టింగ్ నుంచి అలవాటు నాకు. కానీ పెడుతూనే ఉంటా. పక్షులు అయితే రోజుకి నాకు తెలుసు 100 లెక్క మా ఇంట్లో వచ్చి రోజుకి ఒక 1/2 కిలో బియ్యం పెట్టేస్తాం. ఉదయం డ్యూటీకి వెళ్ళేటప్పుడు పెట్టేస్తే సాయంత్రం వచ్చేసరికి మొత్తం తినేస్తాయండి. ఒక్క గింజ కూడా మిగలదు. వచ్చి చూస్తే నిజంగా నా మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే చాలు, నాకు చేతనైనంత సహాయం నేను చేశాను, విశ్వ కళ్యాణం చేశానని నేను చాలా సంతోషపడేవాడిని. నా ఇన్నర్ మైండ్ కూడా సంతోషపడిన తర్వాత ఇట్లానే ఇది వచ్చే జీతం 12,000, నేను ఫ్యామిలీ ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, కష్టం కదా అని చిన్న ఆలోచన స్టార్ట్ అయింది. ఏదో ఒకటి చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నా. వేరే వాళ్ళే ఒకళ్ళు నా దగ్గరకు వచ్చారు, పలాంది ఉంది చేస్తావంటే చేస్తానన్నా. అది వచ్చింది. ఉద్యోగం చేసుకుంటూ మళ్ళీ నాకు 6,000 రూపాయలు ఇన్కమ్ ఎక్స్ట్రా స్టార్ట్ అయిపోయింది. దాన్ని చేసుకుంటూ ఉంటే నాకు ఇన్నర్ మైండ్ చెప్తుంది సొంతంగా స్టార్ట్ చేయి అని చెప్పేసి. అయితే మా సిస్టర్తో నేను చెప్పాను, అమ్మ నా ఇన్నర్ మైండ్ ఇట్లా చెప్తుంది, ఏం చేద్దాం, ఎందుకంటే ఏదున్నా నేను షేర్ చేసుకుంటాను మా సిస్టర్తో. నేను సంతోషం అన్నా దుఃఖం అన్నా షేర్ చేసుకుంటాం. అంటే మా చెల్లెలంది ఎటు మనం క్లాస్కి వెళ్తున్నాం విశ్వని బాబు గారి దగ్గరికి, ఆయనతో ఒకసారి మాట్లాడి నువ్వు డిసైడ్ చేసుకో అన్నయ్య అని చెప్పేసి అంటే సరేనమ్మా అని చెప్పేసి నేను డిసైడ్ చేసుకున్న ఇద్దరం కలిసి. అయితే ఒక 15 డేస్ క్రితం యాక్చువల్గా నేను చేసే బిజినెస్లోనే అంటే వాళ్ళు క్రెడిట్ ఇస్తారో ఎవరో తెలియదు. యాక్చువల్గా నేను అడిగాను, ఏరా అంటే మాకు తెలిసిన ఫ్రెండే దాంట్లో చేస్తాడు, అంటే మా కొలిక్ అనమాట, అతను చేస్తాడు. చేస్తే అన్న వాళ్ళు క్రెడిట్ ఇవ్వరు మరి అని చెప్పేసి అని అన్నాడు. అని వదిలేశాడు ఆ మాట. నాకు జస్ట్ ఒక 10 డేస్ క్రితం డైరెక్ట్ లోడ్ తీసుకొచ్చి నా ఇంటి దగ్గర దింపాడు. నా దగ్గర దింపాడు. నేను అసలు ఊహించలేదు అసలు ఇలా జరిగిద్దని చెప్పేసి. ఎమ్మటే మా సిస్టర్కి ఫోన్ చేశా, అమ్మ నేను ఏదైతే కావాలనుకున్నానో అది ఈరోజు నాకు ముందే జరిగింది అని చెప్పేసి చెప్పాను. చాలా సంతోషం అన్నయ్య అంది. అదే మెటీరియల్ నేను వితిన్ 3 డేస్లో సేల్ చేసేసాను. సేల్ చేసిన తర్వాత నాలో కాన్ఫిడెన్స్ మాత్రం నిజంగా చెప్తున్నా కదా, కాన్ఫిడెన్స్ అనేది ఏదైనా మన ఇన్నర్ లోపల నుంచి రాంది ఏది కాదండి. నేను చెప్తున్నాగా, అది ఏదైనా సరే ఇన్నర్ లోపల నుంచి పుడితేనే మనలో ఫైర్ స్టార్ట్ అవుతుంది. లేదంటే మాత్రం 1000 మంది కాదు 1,00,000 మంది చెప్పినా మనం ఏమీ చేయలేం. అలాగని ఇంకొక 3 డేస్ బ్యాక్ 4 డేస్ బ్యాక్ అతనితో చెప్పా, ఇంకొక లోడ్ పంపిస్తారా అంటే సరే నేను అన్నాను. మండే రోజు అంటే మేము క్లాస్కి వెళ్తున్నామని చెప్పకుండా మా సిస్టర్తో నేను అన్నా, అమ్మ మరి ఇంకొక లోడ్ తీసుకొస్తాను అన్నాడంటే ఎందుకన్నయ్య సరే, అమ్మాయి కూడా ఏం మాట్లాడలేదు. సో నేను అన్నాను మండే తర్వాత తీసుకురామని చెప్పేసా. మన శనివారం పంపించాడండి. వచ్చిన స్టాక్లో కూడా సగం అమ్మేశాను ఆల్రెడీ, చెప్పకుండానే వచ్చేసాడు. ఇలాంటి మిరాకిల్స్ నాకు జరగడం స్టార్ట్ అయినాయండి. ఇంకా చెబుతున్నా కదా. ఇంకోటి, నా మాట మంత్రంగా అసలు అయిపోతుంది అంతే. నా మాటే మంత్రంగా అయిపోతుంది. ఇంకొక విషయం అండి, నేను ఎంత డిప్రెషన్లో ఉన్నానో, ఎంత నెగిటివ్లో ఉన్నానో, నా చెల్లెలు నెగిటివ్లో ఉందన్న విషయం నా ఇన్నర్ మైండ్ చెప్పేసింది. 8 మంత్స్ క్రితం వరకు నేను మా చెల్లెలు ఇంటికి వెళ్ళను, నేను ఆమె అక్కడి నుంచి నన్ను పిలుస్తుందన్న విషయం నాకు ఇన్నర్ మైండ్ చెప్పేసింది. ఒకరోజు వెళ్ళిపోయాను. వితిన్ 1 డేనే కూర్చున్నా. విశ్వమణి బాబు గారి గురించి నాకు వచ్చిన మెరాకిల్స్ ఇవన్నీ చెప్పేశాను. వితిన్ 1 డేలో కూడా అసలు ఆమె ఆల్రెడీ కనెక్ట్ అయిపోయి 1 డేలోనే కనెక్ట్ అయిపోయింది. నాకు కూడా 1 డేలోనే కనెక్ట్ చేయించేసాను. ఒక్క 1 డేలోనే ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం, మా మేనల్లు 2, పెద్ద మేనల్లు ఫుల్ నెగిటివ్, వాడికి అసలు ఎదురు సమాధానం చెప్పాలంటే ఎవరి వల్ల కాదు. అలాంటోడు ఈరోజు తల్లి చెప్పినట్టు, తల్లి ఏదంటే అది మాట జవదాటకుండా మంత్రంగా అతను
పని చేసుకుంటూ వెళ్తున్నాడు. హైదరాబాద్ వెళ్ళాడు జాబ్ గురించి. ఆ జాబ్లో కూడా కంపల్సరీ సక్సెస్ అవుతాడు, జాబ్ అతని దగ్గరికి వస్తుంది. నా నమ్మకం నాకుంది. నేను ఎప్పుడు నా సిస్టర్తో నేను అదే చెప్తా ఉంటాను. నేను నాకు ఆల్రెడీ తెలిసిపోతుంది. నాకు ఇంకోటి, నాకు ఏది ఉన్నా నాకు ముందు నాకు హింట్ వచ్చేస్తుంది. ఫస్ట్ నాకు హింట్ వచ్చేస్తుంది. ఇన్ని మిరాకిల్స్ జరిగినాయండి నిజంగా. అసలు ఈ సబ్జెక్టు ఎంత గొప్ప సబ్జెక్ట్ అంటే తెలుసుకున్నోడికండి ఇది, దీనికి మించింది లేదు. నిజం చెప్తున్నా, తెలియకపోతే మాత్రం మనం ఏం చేయలేము. ఇంకా కానీ నిజంగా నాకైతే మాత్రం నా జీవితాన్ని మార్చేసిందండి. నా జీవితాన్ని మార్చేసింది. విశ్వామి బాబు గారు యాక్చువల్ చెప్పాలంటే దైవం కన్నా ఎక్కువ అండి. దైవం కన్నా ఎక్కువనే చెప్పాలంటే. ఎందుకంటే నేను అబద్ధం చెప్పట్లా. నా ఎగ్జాంపుల్సే ఆల్రెడీ నా సిస్టర్ కూడా చెప్పారు. ఇంకేమన్నా కావాలా సార్ ఎవరికైనా? ఇంకేమన్నా కావాలా? ఇంకా ముందు కూడా విశ్వాని బాబు గారు నిజంగా చెప్పాలంటే ఉన్న నెగిటివ్స్లో ఉన్న అందరినీ బయటకు లాక్కొచ్చి వాళ్ళ జీవితాలను నిలిపే మహానుభావుడు అండి విశ్వాని బాబు గారు. ఈ క్లాస్కి అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను సార్, పాజిటివ్ అనేది ఉంటే జరగలేదంటూ ఏది లేదు. మొత్తం జరిగిపోయిందండి. కానీ దానికి మాత్రం చాలా శక్తి కావాలి. చాలా శక్తి, ఓర్పు సహనం కావాలి. శ్రద్ధ, అంతే, ఓపిక. ఇది కనుక ఉంటే మాత్రం అది నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. అది మొత్తం మన పాదాల దగ్గరకే వచ్చేస్తుందండి. ఇది మాత్రం 100% కరెక్ట్. ఇది మాత్రం 100% కరెక్ట్. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి అదృష్టవంతులు, ఐశ్వర్యవంతులు, అలాగనే ఆరోగ్యవంతులు, చాలా సంతోషంగా ఉన్నటువంటి వ్యక్తులు, అలాగనే ఈరోజు ధైర్యంగా ఏదైనా సాధించగలము అనే ఉద్దేశం కలిగినందుకు మీ అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారములు. ముఖ్యంగా ఈ ధైర్యాన్ని కానీ ఈ సంతోషాన్ని కానీ మనల్ని ఈ విధంగా ప్రోత్సహించినందుకు గురువర్యులైన గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ క్లాస్కి రావాలంటే నా అంతటా నేను రాలేదు. మా ఇంట్లో మా భార్య ఈ వీడియోలు చూసి నాకు ప్రేరేపించింది, క్లాస్కి నువ్వు వెళ్ళాలి అని చెప్పింది. దానికి కూడా ఒక ఉదాహరణ చెప్పింది. మా నాన్నగారికి పూర్తి స్థాయి బట్టనెత్తి, నాకు కూడా అలాంటి పరిస్థితి వస్తుందేమో అనే ఆలోచనతోటి, ఒక నమ్మకంతో ఈ వెంట్రుకలు ఊడవు అని చెప్పి ఒక ఆలోచన పెట్టుకున్నా. అది నాకు బలంగానే ఉపయోగపడి ఆ వెంట్రుకలు నిలబడటం జరిగింది. నువ్వు ఎలాంటి బలంగా నువ్వు నమ్ముకున్నావో అలాగనే నీ సాధన చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశం కూడా మా మిస్సెస్ తెలియజేయటం నాకు చాలా గర్వంగా అనిపించింది. ఇంకొక ముఖ్యంగా విషయం చెప్పాలంటే, నేను ప్రజా జీవితంలో ఉన్నప్పుడు నాకు డబ్బులు చాలా వస్తున్నాయి, బ్రాందీ షాపులు కానీ క్వార్జీ మీద. నేను అనేవాడిని, నాకు డబ్బులు ముఖ్యం కాదు, ప్రజలు ముఖ్యమని. ఎప్పుడైతే డబ్బులు ముఖ్యం కాదు అని అన్నానో డబ్బులు రావటం ఆగిపోయినాయి. ఇది వాస్తవం. కానీ ఈరోజు నిజంగా ఎన్నో జీవితాలకి మనము ఏదైతే మన మనసులో నుండి బలంగా అనుకుంటామో అది బలం ఏర్పడి అది నమ్మకాన్ని, విశ్వం అని గురువుగారు చెప్తున్నారు, విశ్వం అని ఆయన పేరు చెప్పుకున్నారు. విశ్వం అంటే విశ్వేశ్వరుడు, సాక్షాత్తు శివుడు. విశ్వేశ్వరుడు మనకి సాక్షాత్తు ఆయన బోళాశంకరుడు. ఆ విశ్వం నుండి మనం అడిగింది ఏది కాదు అని అనడు, ఎందుకంటే ఆయన విశ్వేశ్వరుడు. అందుకని ఈరోజు ముఖ్యంగా ఎన్ని కార్యక్రమాలు అంటే, మాకు ఇప్పుడు ప్రజెంట్ ఎంపీ గారు ఆయన బర్త్డే ఉన్నా కూడా ఆ బర్త్డే కార్యక్రమం కూడా పోకుండా ఈ కార్యక్రమానికి రావడానికి ఇలాగ చాలా, ఎందుకంటే మన దగ్గర డబ్బు ఉందంటే మనం కూడా చాలామందికి సేవ చేయొచ్చు. ఈరోజు చెప్తున్నారు, ముఖ్యంగా చెప్పాలంటే ఒక 10% ఉన్నారు. మనం చేయాల్సింది సేవలో
కనీసం మనకు కావాల్సింది ఉండటానికి తినడానికి ఉండటానికి ఎటువంటి ఇబ్బంది లేకపోతే మనం సర్వీస్ కూడా చాలా చేయగలగాల. అది జంతువులకు కావచ్చు, ఎవరికైనా పేదవాళ్ళకి కావచ్చు, ఎవరికైనా డబ్బు ఉంటే సేవ చేయొచ్చు. కానీ డబ్బు మటుకు ఎక్కువగా మన దగ్గర ఎప్పుడూ ఉండాలని చెప్పి కోరుకోవాలా. అది ముఖ్యంగా తెలియజేస్తూ ఇలాగనే ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఆనందంగా మీ శేష జీవితాన్ని ఎప్పుడు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన విశ్వమణి బాబు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా మళ్ళీ ఇలాగనే ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ధైర్యంగా ఉండాలని చెప్పి మరొకసారి కూడా తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా చెప్పాలంటే నాకు క్లాసులోకి వచ్చినప్పుడు గురువుగారు చెప్తున్నప్పుడు ఒకటే విషయం తెలిసింది, మనకి ఏది వద్దు అనేది ఉండకూడదు. మనకి కావాలి, ఇది కావాలి అనేది మనం కోరాలి అనేది. నేను ఫస్ట్ అయితే డబ్బులు కాదు, ప్రజలు ముఖ్యం, మనుషులు ముఖ్యం అనే దాన్ని ఈరోజు అర్థం చేసుకోగలిగినాను. ఈ క్లాస్ ద్వారాగా మనకి ఏదైతే కావాలంటే ఫస్ట్ డబ్బు ఉన్నప్పుడు అన్నీ చేయగలుగుతాం. ఆ డబ్బు అనేది కావాలని చెప్పి ఈ క్లాస్ ద్వారా తెలుసుకున్నాను. క్లాస్ కూడా చాలా, ఎందుకంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా, ఎందుకంటే ఇక్కడ ఉన్న విషయాల్ని ఏదైతే మనకి ప్రతిరోజు మనం చెప్పుకుంటే అది మనకు అందుబాటులోకి వస్తుందని చెప్పే విషయాన్ని తెలియజేసినందుకు కూడా చాలా అద్భుతంగా కూలంకుషంగా చాలా అన్ని విధాలు చదువుకున్న వాళ్ళకి చదువుకోని వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరు కూడా అర్థమయ్యే విధంగా తెలియజేసినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. క్లాసుని ఇంత అద్భుతంగా చెప్తారని కూడా నేను ఊహించలేదు. ఎందుకంటే రాజకీయ మీటింగులో చూస్తుంటాం కానీ, చాలా క్లాప్స్ ఇస్తుంటాం కానీ, ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఆయన క్లాసులు చూస్తుంటే ఆ క్లాసులు చూసే చాలామంది అదృష్టవంతులైనారంటే ఇది చాలా గర్వించదగినటువంటి విషయం. దీని గురించి మరొకసారి కూడా గురువు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. ఈ క్లాస్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ధనవంతులకు, కోటీశ్వరులంతులకి, ఐశ్వర్యవంతులకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే మనకు డబ్బు ఎలా సంపాదించుకోవాలనే జ్ఞానాన్ని మనకు బోధిస్తున్నటువంటి విశ్వమణి బాబు గారికి నా హృదయపూర్వక అభినందనలు. ఈ క్లాస్లో మాట్లాడతా అని నేను చాలా రోజుల నుంచి ఇమాజినేషన్ చేసిన. సేమ్ నేను వేసుకుంది ఇదే డ్రెస్, సార్ వేసుకుంది కూడా వైట్ డ్రెస్సే. నా ఇమాజినేషన్లో ఏదైతే నేను ఇమాజినేషన్ చేసిండో ఏది కూడా మారకుండా సేమ్ సార్ అదే వైట్ డ్రెస్ వేసిండు, సేమ్ నేను ఇదే కలర్ డ్రెస్ వేసుకొని వచ్చిన. అది ఆల్రెడీ నా ఇమాజినేషన్లో జరిగింది కాబట్టి నేను అప్పుడే చూసిన. ఇప్పుడు భౌతిక రూపంలో మళ్ళీ నా ముందు ఉంది. నేను ఆల్రెడీ ఇలాంటి క్లాసులు అటెండ్ చేసిన. నేను చేయక ముందు నుంచి కూడా చాలా వరకు కూడా నేను విశ్వానికి కనెక్ట్ అయినని పెద్ద పెద్ద గురువుల దగ్గర, అయ్యగారుల దగ్గర కూడా నేను చాలా దగ్గరగా ఉన్నాను సార్ నేను. కాకపోతే ఈరోజు చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ క్లాస్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు కూడా గురువుగారు చెప్పిన మాటలు మీరు తూచి చెప్పకుండా పాటిస్తే మాత్రం కంపల్సరీగా మీరు కోటీశ్వరులు అయితే నేను రాసిస్తా. ఎందుకంటే మనం ఎంత డబ్బు పెట్టినా కానీ, ఎంత ఖర్చు పెట్టినా కానీ మనకు జ్ఞానాన్ని ఇవ్వడం అనేది అది అందరి వల్ల కాదు. చాలా వరకు కూడా నేను వెళ్ళిన వాళ్ళల్లో మన ముక్కు ఎక్కడుందంటే ముక్కు చుట్టూ తిప్పించి కూడా ముక్కు ఎక్కడో ఉందో నువ్వు కనుక్కొని ఏదో ఛాత్రాలు అన్నీ అట్లా సాంకేతిక రూపంలో మనకు చెప్తుంటారు. అవి అర్థం కావు మీకు. చాలా వరకు నేను తెలుసుకుంటాను, నాకే చాలా టైం పట్టింది. మీకు మాత్రం స్పష్టంగా ఇలా ఉదయం నుంచి మన మంచం నుంచి లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మనకి ఏ విధంగా చేస్తే మన విశ్వానికి కనెక్ట్ అయిన దగ్గర నుంచి అసలు నువ్వేం చేయాలనేది స్పష్టంగా మీకు అట్టిపండు తీసి నోట్లో పెట్టిన విధంగా సారు గారు చెప్పారంటే అది 100% కూడా నేను ఈరోజు ఒప్పుకుంటాను. నేను ఆల్మోస్ట్ ఆ విషయంతో కనెక్ట్ అయ్యి నాకు చిన్న చిన్న మిరాకిల్ జరుగుతూనే ఉన్నాయి. కానీ వీజీ అమౌంట్, పెద్ద అమౌంట్ అనేది కొంచెం ఏదో అట్లా వచ్చిపోతున్నట్టుగా అనిపిస్తుంది. ఆ తర్వాత కొంచెం డిసప్పాయింట్లో ఉంటే మా మిస్సెస్ ఉండి, మెయిన్ మా మిస్సెస్ రోజుకి కనీసం 100 సార్లు వీడియో చూసి నాకు వీడియో రిటర్న్ పంపిస్తూనే ఉంటుంది. ఒక్కసారి గురువుగారి దగ్గరికి వెళ్ళి ఫీడ్బ్యాక్లలో చాలా వరకు కూడా
ప్రతి మాట్లాడే వ్యక్తులు కూడా సాదా సీదా మనుషులు మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళు నిజం మాట్లాడుతారా, జెన్యున్గా మాట్లాడుతారా, అది తెలుసుకుందామని నేను ఇంత దూరం వచ్చింది సార్. కాకపోతే నేను ఇక్కడికి రాకముందు నేను ఒకటి అనుకున్నా, ఊరికే వెళ్ళి సార్ క్లాసులో ఉంటాం ఏముంది, ఆల్మోస్ట్ మనకు సబ్జెక్ట్ తెలిసింది కదా, సార్ ముందు వెళ్తున్నాం అంటే మనం ఏదో ఒకటి చేసి వెళ్ళాలి, అది నీ ఫీడ్బ్యాక్లు చెప్పాలి. అది నేను చెప్తున్నా అంటే దాదాపు కొన్ని వందల మంది కూడా ఈసారి మంచిగా ఇంత పెద్ద క్లాస్ కనుక డబల్ క్లాస్లో అంత పెద్ద అమౌంట్ అంత పెద్ద జనాన్ని నేను చూడాలని అనుకున్నాను సార్. నేను చేసిన టెక్నిక్ ఏంటంటే వీడియోలో విని సార్ది 5x55 బ్రహ్మాండమైన టెక్నిక్ సార్. అది నేను అంతకుముందు గురువుల దగ్గర చేసిన గురువుగారు కూడా అంతకుముందు పెద్ద గురువుగారు కూడా నన్ను మెచ్చుకుంటూ నేను ఆయన చేసిన దానికన్నా నేను డబుల్ ఇమాజినేషన్ చేసి గురువుగారు చెప్తేనే ఆయన అవాక్ అయ్యిండు. అలాంటిది మనకు చిన్న చిన్న కారణాల వల్ల ఎక్కడ మిస్టేక్ అవుతుందని తెలుసుకోలేకపోయినా తర్వాతకి మళ్ళీ గురువుగారు వీడియోస్ వింటూ మా మెసేజ్ చెప్పిన తర్వాతకి సార్ వీడియోస్లోనే చాలా వరకు కూడా ఇక్కడ మిస్టేక్ అయిందని అది నేను గ్రహించి చూద్దాం ఈ ఒక్కసారి ఇంత పెద్ద అమౌంట్ నాకు రావాలి నేను అనుకున్నా సార్. 5x55 చేసిన వారం రోజులకే సార్ నాకు ఒక మంచి మిత్రుడు ఒకడు ఫోన్ చేసి తను ఒక డీల్ చేస్తున్నా, నా పక్క నుండి నువ్వు చాలు, నాకేం వద్దు, నాకు వచ్చిన దాంట్లో సగం % ఇస్తా అంట సార్. అది 2-3 రోజులనే పెద్ద ఈజీ అమౌంట్. ఆ అమౌంట్ కనుక వచ్చిద్ది నాకు పూర్తిగా నమ్మకం ఉంది. వచ్చిన తర్వాతకి ఇదే క్లాస్లో విజయవాడ క్లాస్లో గురువుగారితో పాటు ఇక్కడ ఎంతమంది ఉన్నా కానీ అంతమందికి నాకు దోచినంతగా నా సోదర చేతులతోటి గిఫ్ట్ నేను తీసుకొచ్చి మీ ముందు నేను ఇదే రకంగా నేను మాట్లాడతానని గురువుగారికి నేను ప్రామిస్ చేస్తున్నాను. ఇంకోటి సార్ మెయిన్ విషయం, మనం చాలా వరకు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు మన మాటలు మాట్లాడినప్పుడు ఒకసారి మనం పాజిటివ్గా మాట్లాడతాం, తర్వాత ఆ పని కానప్పుడు మన మనసుకే అనిపిస్తుంది ఎక్కడో ఏదో పొరపాటు చేస్తున్నా ఇలా అయిందా అలా అయిందని. అదే నువ్వు వేసే విత్తనం నెగిటివ్ విత్తనం నాటుతున్నావు అనే సంగతి నేను గ్రహించలేకపోయినా. కానీ మీరు ప్రతి ఒక్కరు కూడా మీరు మిస్టేక్ మాత్రం ఇలాంటిది చేయొద్దు. ఏదైతే మీరు విత్తనం ఉదయం పూట నాటుతున్నారో రాత్రి పడుకునేంత వరకు కూడా మీరు ఆ విత్తనం ఖచ్చితంగా 100% సక్సెస్ అయిందని గురువుగారు చెప్పింది మీరు తూచి చెప్పకుండా పాటిస్తే 100% మీరు సక్సెస్ అవుతారని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. గురువుగారు నాకు ఈ అవకాశం ఇచ్చిన మన విశ్వమన్ బాబు గారికి అలాగే ఈ సభకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. క్లాస్ వచ్చేసి బ్రహ్మాండంగా ఉంది. క్లాస్కి మెయిన్ చెప్పాలంటే మెయిన్ రీజన్ నాకు తెలిసిన వరకు ఇంత పర్ఫెక్ట్గా క్లాసుకు సంబంధించి మనకి ప్రతి విషయంలో మనం ఎలా చేస్తే బాగుంటుంది, ఏ విధంగా చేస్తే బాగుంటుంది, చదువు ఉన్న వాళ్ళకి ఒకలాగా చెప్తారు, చదువు లేని వాళ్ళకి ఒకలాగా చెప్తారు. అంటే నీ ఎట్లా చెప్తారు, వాళ్ళకి వీళ్ళకి విడిదీసి అని చెప్తారా, సపరేట్గా కూర్చోబెడతారని చెప్పినలే. కానీ ఆ అండర్లైన్లు చేసుకున్న దాంట్లోనే మొత్తం అర్థం ఉందన్న సంగతి, అది గ్రహించుకుంటూ చాలన్న సంగతి క్లాసులో మాత్రం పూర్తిగా అర్థమైపోయింది. అదేవిధంగా చదువు లేని వాళ్ళు ఒకే మాట డబ్బు సంపద అనే మంత్రాన్ని పఠిస్తే 100% మీరు సాధిస్తారని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. గురుగారికి వందనం.